ఆ ఇద్దరు మాజీ హోంమంత్రులు టీడీపీ గూటికి చేరబోతున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? కూటమిలో ఆ ఇద్దరు చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లేనా? అంటే అవునంటూ సోషల్ మీడియాలోనే కాదు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లోనూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మాజీ హోంమంత్రులు ఎవరు? వైసీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చతికిలపడిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ నుంచి ఒక్కో నేత కూటమిలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరగా తాజాగా ఇద్దరు మాజీ మహిళా హోంమంత్రులు కూడా అదే బాటలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ హయాంలో హోంమంత్రులుగా ఉన్న మేకతోటి సుచరిత, తానేటి వనిత వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తోంది. ఇద్దరూ కూటమిలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ దెబ్బకు వైసీపీలో హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఒకరు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుచరిత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సుచరిత రాజకీయ సన్యాసం తీసుకున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ సుచరిత వైసీపీ దూరం కావడం వెనుక మాత్రం కారణాలు మరోలా ఉన్నాయని టాక్ సైతం వినిపిస్తోంది. మేకతోటి సుచరిత రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీ నుంచి మొదలైంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి తొలిసారి గెలిచిన సుచరిత ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సుచరిత తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడంతో సుచరిత వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ తరపున బరిలో నిలిచిన సుచరిత ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో వైఎస్ జగన్ ఆమెకు హోంమంత్రి పదవిని కట్టబెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో చాలా మంది వైసీపీ లీడర్లు ఉన్నప్పటికీ సుచరితకే హోంమంత్రి పదవి కట్టబెట్టడం ఏంటని నేతలు గుసగుసలాడుకున్నారు. కానీ 2.5 ఏళ్లు పూర్తి కాగానే జగన్ సుచరితకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆమెతో పాటు చాలా మంది మంత్రులను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు. అయితే జగన్ చర్యతో షాక్ తిన్న మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయడం, ఆ తర్వాత రాజీనామాను వెనక్కు తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వైసీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత రాజీనామాను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి మేకతోటి సుచరిత పార్టీలో కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వచ్చారు. పార్టీ అధినేత జగన్ తీరుపై ఆమె ఒకంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పదే సొంత పార్టీ నుంచి అవమానాలు ఎదుర్కోవడం భరించలేకే ఆమె పార్టీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కూటమిలో చేరేందుకు ఇప్పటికే అంతా రంగం సిద్ధమైందని, పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం అన్నట్లుగా ఉందట పరిస్థితి. వైసీపీకి రాజీనామా చేసి కూటమిలోకి వెళ్లనున్న మేకతోటి సుచరిత టీడీపీలోకి వెళతారా లేదంటే మరో పార్టీ కండువా కప్పుకుంటారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక వైసీపీ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన మరో మహిళా నేత తానేటి వనిత కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మేకతోటి సుచరిత తర్వాత హోంమంత్రిగా తానేటి వనితకే అవకాశం ఇచ్చారు పార్టీ అధినేత జగన్. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలు కావడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారట. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తానేటి వనిత
2009లో రాజకీయాల్లోకి వచ్చి అదే ఏడాది గోపాలపురం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2012లో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే ఏడాది నవంబర్లో వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కేఎస్ జవహర్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ జగన్ కేబినెట్లో తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఏ పార్టీలోకి మారతారో చెప్పలేం. రాజకీయాల్లో వ్యక్తిగత అవసరాలతో పాటు రాజకీయ భవిష్యత్తుకు తగ్గట్టుగానే తమ నిర్ణయాలు మార్చుకుంటారు. అనుచరులు, మద్దతుదారుల అభిప్రాయం మేరకే కొత్త ఆలోచనలు తీసుకుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు 2 మాజీ హోంమంత్రులు పార్టీ మారబోతున్నారన్న సమాచారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చాలా రోజులుగా పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మేకతోటి సుచరిత, తానేటి వనిత 2 కూటమిలో చేరబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.